తెలుసుకోవాలని నేను రాష్ట్ర ప్రజలను కోరుతున్నా. నమ్మినంత మాత్రాన కన్వర్షన్ జరిగినట్టు కాదు. వాలంటీర్గా కన్వర్షన్ అయ్యి క్రిస్టియానిటీలోకి మీరు కన్వర్ట్ అయిన కారణంగా మీరు ఎస్సీ హోదాను కోల్పోతారని చెప్పింది. ఏదైతే హైకోర్టులో జరిగినటువంటి కేసు, పాస్టర్ కేసులో ది డిఫాక్టో కంప్లైంట్ హ్యాస్ బీన్, డిఫాక్టో కంప్లైంట్ అంటే దీంట్లో ఎవరైతే కేసు పెట్టిన పాస్టర్ గారు ఉన్నారో ఆ పాస్టర్ గారు పేరా 36లో హైకోర్టు చెప్పింది, ది డిఫాక్టో కంప్లైంట్ హ్యాస్ బీన్ సర్వింగ్ యాజ్ ట్రెజరర్ ఆఫ్ పాస్టర్ ఫెలోషిప్ ఇన్ పిట్టలవానిపాలెం మండలం. పాస్టర్ ఫెలోషిప్ అనే దానికి ట్రెజరర్గా వర్క్ చేస్తున్నారు ఈయన. ఇన్ ఆర్డర్ టు బికమ్ ఎ పాస్టర్ వన్ హ్యాస్ టు ఎసెన్షియల్లీ కన్వర్ట్ ఇన్ టు క్రిస్టియానిటీ. ఆయన పాస్టర్గా వర్క్ చేస్తూ కన్వర్ట్ అయినారు క్రిస్టియానిటీలోనికి. దట్ ఈస్ ద కేస్. కన్వర్ట్ అయ్యారు క్రిస్టియానిటీలోనికి. ఎవిడెంట్లీ ది సెకండ్ రెస్పాండెంట్ ఈజ్ ఎ క్రిస్టియన్ బై ప్రొఫెషన్, బై ప్రొఫెసింగ్ క్రిస్టియానిటీ. ఈ పాస్టర్ గారు ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆయన ట్రెజరర్గా వర్క్ చేస్తూ 10 సంవత్సరాలు పాస్టర్గా వర్క్ చేస్తూ మాదిగ కమ్యూనిటీ, హిందూ కమ్యూనిటీలో నుంచి వాలంటీర్గా క్రిస్టియన్ కమ్యూనిటీలోకి కన్వర్ట్ అయిపోయినారు. ఎవిడెంట్లీ ఈజ్ నాట్ డిస్ప్యూటింగ్. Having converted into Christianity, the petitioner cannot continue to be a member of scheduled caste community. Yes, that is what the law. మీరెందుకయ్యా ఊరోళ్ళ పండకి, మీరెందుకయ్యా హడావుడి చేస్తున్నారు ఊరోళ్ళ పెళ్ళికి? మీడియా వాళ్ళు ఎందుకు హడావుడి చేస్తున్నారు పెళ్ళికి? మిగతా కమ్యూనిటీలు ఎవరైతే క్రిస్టియానిటీ మీద దాడి, క్రిస్టియన్గా మారిపోతారు, మతం మారిపోతారు, కులం ఎప్పుడు కులం మారటం, ఎప్పుడు మతం మారటం? ఇది ఏమైనా పాత చింతకాయ పచ్చడి జడ్జిమెంట్ నాయనా? పాత చింతకాయ పచ్చడి 2+2=4 సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పింది, 1950లోనే చెప్పింది 2+2=4. ఈ జడ్జిమెంట్ కూడా 2+2=4. వాట్ ఈస్ రాంగ్? ఒక వ్యక్తి కన్వర్ట్ అయితే క్రిస్టియానిటీలోకి నేను ఎప్పటికి చెప్తా ఉంటాం. ఇఫ్ యూ సింప్లీ బిలీవింగ్ ద జీసస్ క్రైస్ట్ that does not mean that you become a convert to Christian. If you unless voluntarily convert into Christianity, నువ్వు నీ కేసే నేను కన్వర్ట్ అయ్యాను క్రిస్టియానిటీలోకి, నేను పాస్టర్గా పనిచేస్తున్నాను, నేను ట్రెజరర్గా ఫెలోషిప్కి పనిచేస్తున్నాను. సో దేర్ఫోర్ నువ్వు పాస్టర్గా పనిచేస్తూ కన్వర్ట్ అయిన కారణంగా యు ఆర్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ హిందూ షెడ్యూల్ కాస్ట్ ఫ్యామిలీ. దట్ ఈస్ వాట్ ద హైకోర్ట్ సెడ్. దట్ ఈస్ వాట్ సుప్రీం కోర్ట్ ఆల్సో స్టేటెడ్. ఏంటుంది జడ్జిమెంట్లో కొత్తదనం? ఏముంది? క్రిస్టియానిటీని భయపెట్టాల్సినంత అవసరం ఏముంది? ఈ దేశంలో ఆర్టికల్ 25, ఈ దేశంలో ప్రతి ఒక్క వ్యక్తికి తమ మతాన్ని, ఇష్టం వచ్చినటువంటి మతాన్ని పాటించే హక్కు, ప్రాచరించే హక్కు, ప్రాపగేట్ చేసుకునే హక్కు ఉంది. దాన్ని తీసేసే హక్కు ఈ దేశ సుప్రీంకోర్టుకు కూడా లేదు. ఎస్, సుప్రీంకోర్టుకి కూడా ఆ హక్కు తీసేసే హక్కు లేదు. ఇట్ ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఈ బేసిక్ స్ట్రక్చర్ని మీరు తీసివేసే హక్కు, దేశ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని తీసివేసే హక్కు పార్లమెంట్కి కూడా లేదు. దట్ ఈస్ వాట్ ది లా. సుప్రీంకోర్టు ఎందుకు తీసేస్తుంది? మీ చర్చికి వెళ్ళినంత మాత్రాన క్యాన్సిల్ చేసేస్తారా? బైబిల్ పట్టుకుంటే క్యాన్సిల్ చేసేస్తారా? అలాగనుకుంటే మన టోపీ పెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముస్లిం సర్టిఫికెట్ ఇవ్వాలండి. మీ మీడియా కొద్దిగా అర్థం చేసుకోవాలి. అటాక్ చేయటం కాదు మతాల మీద, సాంప్రదాయాల మీద. మీ యొక్క ఆర్ఎస్ఎస్ భావజాలం, మీ యొక్క బీజేపీ భావజాలం దేశంలో సిస్టమేటిక్గా, ప్లాన్డ్గా ప్రజల మనోభావాల మధ్య తీస్తే ఏమవుతుందో తెలుసా? ఈ దేశం మరో పాకిస్తాన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. కులాలని, మతాలని, సాంప్రదాయాలని మీరు గౌరవించకుండా ఈ విధంగా సిస్టమేటిక్గా మీడియా దాడి, జ్యుడిషియరీ దాడి, రాజకీయపరమైన దాడి, ఆర్థికపరమైన దాడి చేస్తే ఈ దేశంలో మాకు అవసరమే లేదు, ఈ దేశం మా దేశం మాకు ఇచ్చాడు అని రేపు క్రిస్టియన్లు, ముస్లిమ్స్ అడిగితే ఈ దేశం యొక్క ఔన్నతి ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోండి. ఈ విధంగానే మీరు ఈ మతాన్ని ఈ విధంగా ప్రాపగేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఒకనాటికి ఈ దేశం మాది కాదనే ఫీలింగ్ మాకు వచ్చింది, ఇంకొకరికి వచ్చింది అంటే, క్రిస్టియన్లకు వచ్చిందంటే, ముస్లిమ్స్కి వచ్చిందంటే ఈ దేశ రాజ్యాంగ వ్యవస్థ ఏమవుద్దో ఒకసారి ఆలోచించుకోండి. హైకోర్టు ఏం చెప్పింది? హైకోర్టు చెప్పింది అదే. The SC/ST Act is a protective legislative introduced for prevention of atrocities against member of scheduled caste and scheduled tribes. In the present case, the second respondent has misused the protective legislation through he is not entitled to invoke the provisions of the Act. The second respondent had voluntarily converted into Christianity and was and admittedly working as a pastor. అరే ఒక